రక్తం ఏం చేసిందంటే గోజాడుకుంది. ఈ రక్తం ఏం చేసిందంటే మొరపెట్టుకున్నది, అయ్యా నా అన్నయ్య నన్ను అన్యాయంగా చంపివేశాడు, నేను ఏ తప్పు చేయలేదయ్యా, కానీ నా అన్నయ్య నన్ను చంపివేశాడయ్యా అని చెప్పి దేవుడు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఊరుకోలేదండి. దేవుడు ఎవరు ఊరుకున్నాడా? అక్కడికి వెళ్ళి కయ్యూని అడుగుతాడు, కయ్యూను నీ తమ్ముడు ఎక్కడా అని అడుగుతాడు. మనం అన్యాయం అయినప్పుడు, మనం అనాశ్చర్యంగా నిందించబడుతున్నప్పుడు, కొన్ని క్లిష్టమైన పరిస్థితుల మార్గంలో మనం ప్రవేశిస్తున్నప్పుడు అందరూ మనం నిందించేవాళ్ళు, కానీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని మనం ఓదార్చేవాళ్ళు ఎవరు ఉండరు, ధైర్యపరిచేవాళ్ళు ఎవరు ఉండరు. మన పక్షాన నిలవబడి మన పక్షంగా మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. ఏమంటే సరేలే వాడి చావ, వాడు ఏదో చేశాడని ఏం చేస్తాడు? పైపెచ్చు మన మీదే వాడి బ్రతికి అంతేనండి, వాడి కుటుంబం అంతే. ఒకవేళ ఆ పని చేయకపోయినా వాడే చేశాడని మనకి మనోళ్ళు అనుకున్న వాళ్ళు కూడా మనకి ఏం చేస్తారు? వ్యతిరేకంగా మారిపోతారు. హేబేలు అన్యాయంగా చంపబడ్డాడు. ఏమయ్యాడు? మొదట హేబేలు దేవుడు అర్పించే బలులన్నీ దేవుడు ఏం చేసేవాడు? అంగీకరించేవాడు. కానీ అలాంటి బలులు దేవుడికి అంగీకరించిన వాడు కూడా చచ్చిపోయాడే అని మనం అనుకుంటా ఉంటాం. ఈరోజు మనం కూడా మన పరిస్థితుల్లో దేవుడిని ఆరాధిస్తూ ఉంటాం, దేవుడి దగ్గరికి వచ్చి కన్నీళ్ళు కారుస్తూ ఉంటాం. అవునా కదా? ప్రార్థన చేస్తూ ఉంటాం మన కుటుంబం పరిస్థితులను బట్టి, మనం చేసే పరిచర్యను బట్టి, లేదా మనం చేసే పనిని బట్టి, అయ్యా నాకు శక్తిని తెచ్చిన, బలాన్ని తెచ్చినని ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్ని మంది పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ పిల్లడు కొడుకు కానీ పిల్లలు కానీ కుటుంబం కానీ పరిస్థితులు మారవు. ఒక్కొక్కసారి ఏమవో మారవు. హేబేలు మొదట దేవుడితో జీవించిన వాడు. హేబేలు అర్పించిన ప్రతి బలి ఎవరు అంగీకరించారు? దేవుడు అంగీకరించాడు. కానీ హేబేలు ఏమైపోయాడు? చనిపోయాడు. జనులు ఏమనుకుంటారు తెలుసా? అంత భక్తి చేశాడు. ఒకవేళ మనం కానీ జనులు ఇప్పుడు అనుకుందాం, హేబేలు ఇప్పుడే ఉన్నాడు అనుకోని ప్రతిరోజు బలి అర్పిస్తున్నాడు, ప్రతిరోజు దేవుడికి కావాల్సిన దేవుడు చేస్తున్నాడు, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు, కానీ చనిపోయాడు. ఎలా చచ్చిపోయాడు? అన్యాయంగా చచ్చిపోయాడు. మనుషులు ఏమంటారు? మళ్ళాంటి మనుషులు ఏడి దేవుడు చచ్చిపోతాడా? ఏడి ప్రార్థన చేశాడు కదా, ఆ వర్షాన్ని బలు అర్పించాడు కదా అని ఏమంటారంటే చులకనగా మాట్లాడతారు. వాళ్ళని బట్టి మనలో విశ్వాసం కూడా ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అవునా కదండి? హేబేలు అంతగా దేవుని దగ్గర వచ్చి ప్రార్థన చేశాడే, అంతగా దేవుడికి ఇష్టానుసారంగా జీవించాడు, దేవుడికి ఇష్టానుసారంగా ఎలాగైతే కోరుకున్నాడు బలులు అలా అర్పించి దేవుడితో సహవాసం చూస్తామే. కానీ అన్యాయం చచ్చిపోయాడు కదని జనాలైతే ఏమంటారు తెలుసా? ఇంకేం దేవుడు అండి, దేవుడు లేడు, ఏది లేదు. ఉన్నన్నాళ్ళు దేవుడు లేకుండా ఉన్నన్న రోజులు హ్యాపీగా బ్రతకాలనుకుంటారు. హేబేలు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు తెలుసా? పరిశుద్ధులైన ఎవరైతే మనుషుని చేశాడో ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆమె హల్లెలూయా. ఇక్కడ అన్యాయంగా చచ్చిపోయాడు, కానీ భూలోకంలో పరలోకంలో తనకు దేవుడు గొప్ప స్థానం ఇచ్చాడు. ఆమె హల్లెలూయా. ఈ వాక్యం ఎందుకు రాయబడిందో తెలుసా? ఆదికాండం మనం బైబిల్ మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం సృష్టి చూసిన తర్వాత 10 అధ్యాయంలోనే దీన్ని చూస్తాం. ఎన్ని అధ్యాయాలు చూస్తాం? 10 అధ్యాయాలు, 5 అధ్యాయాల లోపల కూడా చూస్తాం. 4 అధ్యాయాల్లోనే చూస్తా ఉంటాం. మొట్టమొదటిగానే చూస్తాం. ఎందుకు తెలుసా? దేవుడు ముందుగా ఇది పెట్టాడు అనుకుందాం. ఇదిగో నువ్వు క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత పరిస్థితి మారకపోతే, ఒకవేళ ఇంట్లో శ్రమలు తగ్గకపోతే, ఒకవేళ నువ్వు అనుకున్న ప్రార్థన ఎన్ని సంవత్సరాలైనా నెరవేరకపోతే, ఒకవేళ కృంగిపోతావేమో, ఒకవేళ పక్కనున్న నీ కుటుంబం కానీ పక్కనున్న నీ బంధువులు కానీ నేను చూసి హేళన చేసినప్పుడు నువ్వు దేవుడిని వదిలేస్తావని చెప్పి ముందుగానే రాయించాడు. ఏం చేశాడు? ఇగో ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, తను నాకు ఇష్టానుసారంగా జీవించాడు, నాకు ఇష్టానుసారంగా బలి అర్పించాడు, కానీ అన్యాయంగా చంపబడ్డాడు. ఏమయ్యాడు? అన్యాయంగా మొదట చంపబడ్డ వ్యక్తి కూడా హేబేలే. ఆమేన్ హల్లెలూయా. మొదట చంపబడ్డ వ్యక్తి ఎవరండి?
హేబెలు. ఏమనుకోవాలి? మనకి శ్రమలు వచ్చినప్పుడు, మనకి బాధలు వచ్చినప్పుడు మనం ఏమనుకోవాలా? నిందలు వచ్చినప్పుడు ఏమనుకోవాలా? అన్యాయంగా మనం చేయని తప్పుకు మన అన్యాయం ఇచ్చినప్పుడు మనం ఏమించుకోవాలా? ఇదిగో బైబిల్ మొదటి గ్రంథంలోనే 5 అధ్యాయాలలోపే ఒక వ్యక్తి ఉన్నాడు. తన అన్యాయంగా చచ్చిపోయాడు, కానీ దేవుడు తనని వదిలిపెట్టలేదు. ఆమేన్, హల్లెలూయా. తన చచ్చిపోయినా సరే తన నిమిత్తం అయ్యోనిని ఏం చేశాడు? శిక్షించి వేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు అని అంగీకరించిన తర్వాత ఇక్కడికి వస్తే మేలు జరిగిద్దేమో ఆశతో వస్తాం. ఒకవేళ కార్యం జరిగిద్దేమో ఆశతో వస్తాం. ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం అనారోగ్యం చేత. ఒకవేళ ఈ దేవుడినైనా నమ్ముకుంటే ఏమన్నా మారు మనసు వచ్చిందేమో, ఒకవేళ స్వస్థత వచ్చిందేమో, ఒకవేళ నా కుమారుడు మారుతాడేమో, ఒకవేళ నా పరిస్థితి చేంజ్ అయిపోతేమో, నా పరిస్థితి మారుస్తాడేమో, నా కుటుంబ పరిస్థితి మారుస్తాడేమో. నా కుటుంబంలో ఎప్పుడు ఏడ్పే, ఎప్పుడు బాధే, కానీ దేవుడు నమ్ముకున్న తర్వాత సంతోషం ఆనందం వచ్చిందని విశ్వాసం కలిగి దేవుని ఎదుట కన్నీళ్లు కారుస్తున్నావేమో. కానీ ఆయన చెప్తున్నాడు తెలుసా, నువ్వేం బాధపడమాక, ఒక రోజు నువ్వు ఆనందాన్ని చూస్తావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హేబెలు చచ్చిపోయిన తర్వాత తీర్పు తీర్చింది ఎవరు? సాక్షాత్తు దేవుడే. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నువ్వు అన్యాయంగా అంచబడ్డావేమో, అన్యాయంగా నువ్వు తిట్టబడుతున్నావు, అన్యాయంగా నువ్వు హేళన చేయబడుతున్నారేమో ఈరోజు పరిస్థితుల్లో. ఈరోజు కన్న పిల్లలే ఈరోజు ఏం చేస్తారంటే బయటికి గెంటి వేసే పరిస్థితులు. ఈరోజు ఇంట్లో ఉన్నవారే మనల్ని అన్యాయంగా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, దూరం పెడతా ఉంటారు. ఎందుకు? ప్రార్థనకి వెళ్తున్నామని. ఎందుకు? ఇంకా దేవుడిని ఎందుకు నమ్ముకున్నావు, ఇంకా ఎందుకు కార్యాలు జరగలేదు అని చెప్పి ఏం చేస్తారంటే హేళనగా చుల్లకనగా మళ్ళీ ఏం చేస్తారంటే నిందిస్తా మాట్లాడతారు. హేబెలు విషయంలో కూడా అన్యాయంగా చచ్చిపోయాడు, కానీ తన రక్తం దేవుడికి మొరపెట్టిందండి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు మన కాచే ప్రతి కన్నీరు కూడా, మన వేడ్చే ప్రతి అంగలార్పు కూడా దేవుడి దగ్గర ఏం చేసేదో తెలుసా? మొరపెడతా ఉంటది. ఏం చేస్తా ఉంటది? అది వృధా అయిపోదది. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఈ చెవుతో వదిలేసేవాడు కాదైనా, ఆయన పక్షాన కార్యం జరిగించేవాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా.